ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు. బ్రిటన్ ఓ పక్కన అమెరికాతో కలిసి యూరప్ దేశాలతో కలిసి రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి సైనిక సాయం చేస్తోంది, ఆయుధ సాయం చేస్తోంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తోంది. ఇలాంటి సందర్భంలో తాజాగా కొంతమంది మాజీ సైనికుల్ని పంపించి ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తోంది. ఎస్పెషల్లీ F-16 లాంటి యుద్ధ విమానాల శిక్షణ బ్రిటన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అది రష్యాకి మింగుడు పడట్లేదు. రష్యాకి కోపం వచ్చింది. గతంలోనే పలు దఫాలు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసింది? ఎవరి చేతిలో ఏ పవర్ ఉంటే ఆ పవరే వాడే రోజులు. బ్రిటన్కి సంబంధించినటువంటి దౌత్యాధికారులు రష్యాలో ఉంటారు కదా, ఆ దౌత్యాధికారులు 6 మీదన నిఘా వేస్తున్నారు రష్యా మీద అని కేసు పెట్టారు. తద్వారా వాళ్ళని ఇప్పుడు దేశం విడిచి పంపిస్తారా? దేశం విడిచి పంపిస్తే బ్రిటన్ వాళ్ళు కూడా రష్యా రాయబార కార్యాలయం నుంచి అట్లాంటి బహిష్కరణ చేస్తారు. అలా కాకుండా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రతీకార అరెస్టులు, పెద్ద రాజకీయం నడుస్తుంది. గతంలో అమెరికాని అట్లాగే దారికి తెచ్చుకుని రష్యాకి సంబంధించినటువంటి అపరకోటీశ్వరుడు, రష్యాకి సంబంధించినటువంటి పుతిన్కి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళను విడిపించుకున్నాడు పుతిన్ అనేటువంటి వాడు మొండోడు. అతని నుంచి కాపాడుకోవడం కష్టం అన్నటువంటి భయం అయితే ఉంది. కాబట్టి బ్రిటన్ ఏం చేస్తుంది చూడాలి.